రండి ప్రేమను పొందుటకు మన జీవాన్ని కొరకు ప్రేమను పొందుటకు మన జీవాన్ని కొరకు రండి దేవుని ప్రజలారా రండి ఆహ్వానితులారా రండి దేవుని ప్రజలారా రండి ఆహ్వానితులారా దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి ప్రేమను పొందుటకు మన జీవాన్ని కొరకు ప్రేమను పొందుటకు మన జీవాన్ని కొరకు స్వాగతం సుస్వాగతం దేవుని ప్రజలకు సుస్వాగతం సుస్వాగతం దేవుని ప్రజలకు సుస్వాగతం. దయచేసి కూర్చోండి ఒక నిమిషము. మనందరికీ కూడా ఈరోజు ఎంతో శుభదినం, అవునా? ఎందుకంటే అందరం కూడా మనం ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో పునీత అంతోని వారి యొక్క పండుగను కొనియాడడానికి ఇక్కడ మనం అందరం కూడా సమావేశమై ఉన్నాము. చాలామంది నవదినాల ప్రార్థనలో మీరు పాల్గొన్నారు. మరియు ఎంతోమంది ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రంలో పునీత అంతోని వారి యొక్క ప్రార్థన సహాయం ద్వారా ఎన్నో అద్భుతాలను అనుభవించున్నారు, స్వీకరించున్నారు. కాబట్టి సంతోషపూర్వకంగా మనం అందరం కూడా ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో సమావేశమై ఉన్నాము. మరియు రెండవదిగా మన మధ్యలో మన మేత్రాసనం యొక్క అతి మేత్రానులు హిజ్ ఎమినెన్స్ కార్డినల్ పూల్ యాంథనీ, మరియు వారి పేరు కూడా యాంథోనీ కాబట్టి మరి వారికి వారి ప్రత్యేకమైనటువంటి పండుగ కూడా. సో మన పుణ్యక్షేత్రం తరఫున మరియు ఇక్కడ వస్తున్నటువంటి భక్తులందరి తరఫున పేరిన మన అతి మేత్రానులు హిజ్ ఎమినెన్స్ పూల్ యాంథనీకి మన హృదయపూర్వక వందనాలు, స్వాగతం. మరి కాన్ సెలబ్రేషన్కి వచ్చినటువంటి గురువులందరికీ కూడా మన పుణ్యక్షేత్రం తరఫున హృదయపూర్వక స్వాగతం. మరి మనమందరం కూడా భక్తిపూర్వకంగా ఈ దివ్య బలి పూజలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకు మనం ప్రార్థించుకుందాం. మరి మామూలుగా పూజకు ముందు పూజ ఉద్దేశాలు చదువుతాము, కానీ ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. మరియు అవన్నీ కూడా ఇప్పుడు చదవాలంటే మనకు చాలా టైం పడుతుంది. అందుకబట్టి ఈ ఉద్దేశాలన్నింటినీ మామూలుగా మనము బిషప్స్ హౌస్కి సమర్పిస్తాము. మరియు మేత్రాసనము ఆ ఉద్దేశాలు నెరవేర్చబడే విధంగా పూజలు సమర్పించడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. కాబట్టి మనం ప్రత్యేకంగా ఆ పూజలు ఇక్కడ మనం చదవటం లేదు. కానీ పీఠం పైన మీరు చూస్తే ఒక బాక్స్ ఉన్నది. ఆ బాక్స్లో ఈ ఉద్దేశాలన్నీ కూడా రాసినటువంటి మరి ప్రింట్ అయినటువంటివి కూడా అవన్నీ కూడా పీఠం మీద ఉన్నాయి. మీరందరూ కూడా మీ యొక్క ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజ ద్వారా ఈ విధంగా సమర్పించుకుంటే బాగుంటుంది. మరియు ఈ పూజలన్నీ కూడా తర్వాత మన మేత్రాసనంలో మరియు వేరే చోట్లలో గురువులు ఈ పూజలను తర్వాత సమర్పిస్తారు. ఓకే, సో థ్యాంక్ యూ. అందరం లేచి నిలబడి ప్రారంభ సాంగ్యాల్లో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, మన అంతోని వారి పుణ్యక్షేత్రం మెట్టుగూడ డైరెక్టర్ అయినటువంటి గురుశ్రీ అలోషియస్, ఫాదర్ ప్రణయ్, ఆంతోని ముత్తు, ఇక్కడ చేరినటువంటి గురువులు, కన్యాస్త్రీలు, గురు విద్యార్థులు, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేకించి ఈరోజు పాదువాపూరి పునీత అంతోని వారి పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఎంతోమంది ఆయన యొక్క నామాన్ని ధరించిన వాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ ఆల్సో మై ఫీస్ట్, సే యాంథనీ, మై నేమ్ ఆల్సో. ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వారికి మీ అందరికీ మనస్ఫూర్తిగా
పండుగ శుభాకాంక్షలు, దేవుని యొక్క శుభాశీస్సులు. దాదాపు 13 రోజుల నుంచి మనము ఈ నవదిన ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క నవదిన ప్రార్థనలు అలోసియస్ ఫాదర్ రాకముందే మన వికే స్వాముల వారు తయారు చేసి ఉన్నారు. ఈ మేడ్ ఆల్ ది అరేంజ్మెంట్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. కపుల్ ఆఫ్ బిషప్స్ కేమ్, Bishop of Khammam Sagili Prakash, and today Bishop Lourdes Anandam, Bishop of Shivagangai, who celebrated Tamil Mass, and so many priests have come and celebrated masses for you. So today also, my dear people of God, మీ పూజా తలంపులన్నింటి కోసం కూడా ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నాం. అంతోని వారి భక్తులు ఎంతోమంది ఈ పీఠం ముందున్నారు. మీ హృదయాల్లో ఉన్న తలంపుల కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ పవిత్రమైనటువంటి పూజా బలిలో పాల్గొనేటకు ముందు చేసిన తప్పిదములను మదిలో తలంచుకుందాం, పశ్చాత్తాపడదాం, దేవుని మన్నింపుకై వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ఆరాధించెదం నీకే
గణపరచెదం మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక సుతుడా ఏలినవాడ దేవుని గోరెపిల్ల పాదుమయా మగుతాదుమయా మా పాపముగాదుమయా శ్రీదంత సుతుడా ఏలినవాడ దేవుని గోరెపిల్ల పాదుమయా మగుతాదుమయా మా పాపముగాదుమయా నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే గణపరచెదం నిన్నే గణపరచెదం మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవా సకలము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమాను పవిత్రాత్మతోనువారా పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవా సకలము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమాను పవిత్రాత్మతోనువారా నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే గణపరచెదం నిన్నే గణపరచెదం మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక శాంతి కలుగునుగాక శాంతి కలుగునుగాక ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము.
యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనము వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, హృదయ వేదన నొందిన వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలయు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వత్సరములను గూర్చియు, మన దేవుడు శిక్షించు దినములను గూర్చి ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును ఆయన నన్ను పంపెను. సిమియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండలనిచ్చుటకును, శోక వస్త్రమునకు మారుగా అనంత తైలమును ఒసగుటకును, విచారించువారు భారాభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకును ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అను ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. ఇది ఏలిన వారి వాక్కు. పలికిన ప్రతి వచనం అనంత ప్రేమకు నిర్వచనం. నీవు పలికిన ప్రతి వచనం అనంత ప్రేమకు నిర్వచనం. నీవందించిన ప్రతి ఉపమానం మా ముక్తికి సోపానం, మా ముక్తికి సోపానం. నీవు పలికిన ప్రతి వచనం అనంత ప్రేమకు నిర్వచనం. నీవు పలికిన ప్రతి వచనం అనంత ప్రేమకు నిర్వచనం. నీవందించిన ప్రతి ఉపమానం మా ముక్తికి సోపానం, మా ముక్తికి సోపానం. రెండో పట్టణము. పౌలు కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 24వ వచనము నుండి 29వ వచనము వరకు. దైవ సంగమనకు పౌలు సేవ. మీ కొరకు నేను పొందిన శ్రమలకు ఇప్పుడు నాకు ఆనందముగా ఉన్నది. క్రీస్తు తన శరీరమైన స్త్రీ సభ కొరకు పడిన బాధలలో కొదువుగా ఉన్నవానిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను. నేను దేవునిచే శ్రీ సభకు సేవకుడుగా చేయబడితిని. మీకు మేలు చేయుట కొరకు ఆయన నాకు ఈ కార్యమును అప్పగించెను. ఆయన సందేశమును పూర్తిగా ప్రకటించుటకు సంబంధించిన కార్యమిది. ఈ సందేశమును ఆయన గతమున అన్ని యుగములలోనూ మానవాళి నుండి రహస్యముగా ఉంచెను. అయితే ఇప్పుడు దానిని తన పవిత్రులకు తెలియజేశాడు. ఏలియన అన్యజనులలో తన వద్ద గల రహస్యము యొక్క మహిమైశ్వర్యము ఇట్టిదని తన ప్రజలందరికీ తెలియజేయుట దేవుని ప్రణాళిక. ఆ రహస్యము ఏమనా,
క్రీస్తు మీలో ఉన్నాడు అనగా మీరు దేవుని మహిమలో పాలు పంచుకొనగలరు. ఇట్లు మేము ప్రజలందరికీ క్రీస్తుని గురించి బోధించదము. ప్రతి వ్యక్తిని క్రీస్తునందు పరిణతి నొందిన వానిగా దేవుని సమక్షంలోనికి తెచ్చుట కొరకు మేము సాధ్యమైన వివేచనతో ప్రతి వ్యక్తిని హెచ్చరించి బోధించదము. దీనిని నెరవేర్చుటకు క్రీస్తు నాకు ప్రసాదించిన మహత్తరమైన శక్తిని నేను వినియోగించుకొనుచు పాటుపడుచున్నాను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉందురుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కానీ పనివారు తక్కువ, కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జాలనైనను సంచినైనను పాదరక్షలనైనను తీసుకొని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతికాముడు అచట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్న పానీయములను తినుచు త్రాగుచు అచటనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు గదా. మీరు ఇల్లిల్లు తిరుగరాదు. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టునదేదో దానిని భుజింపుడు. అచటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము
మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యాజకుడు, బోధకుడు, వేద పండితుడైనటువంటి పాదువాపురి పునీత అంతోని వారి పండుగను ఈరోజు మనమందరము మన ఈ దేవాలయములో గొప్పగా ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. అలాగే మన మేత్రాసనములో గాంధీనగర్, ఈరోజు సాయంత్రం బజార్ఘట్, ఈ విచారణలో కూడా ఈ యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నారు. వచ్చే ఆదివారము వెంకటాపురంలో కూడా పునీత అంతోని వారి పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. భక్తులందరి కోసం కూడా ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కోరికలు, మనవులు అన్నీ కూడా దేవుని చేత మనకు వసగబడాలని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. పండుగ రోజు ఎన్నో విషయాలను ఈ 13 రోజులుగా మీరు ఆలకించారు. కానీ కొంతమంది బహుశా మొదటిసారి వచ్చేవాళ్ళు కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రానికి ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. వారి యొక్క జీవిత చరిత్రను క్లుప్తంగా కొన్ని మాటల ద్వారా తెలుసుకుందాం. పోర్చుగల్ దేశంలోని లిస్బన్ అనే పట్టణంలో 1195వ సంవత్సరం ఆగస్టు 15న ఈ పునీతుడు జన్మించారు. ఫెర్డినాండ్ అనే పేరుతో జ్ఞానస్నానాన్ని స్వీకరించారు. తన 15వ ఏటనే దైవ పిలుపును అందుకొని పునీత అగస్టిన్ వారి సభకు చెందిన పునీత విన్సెంట్ గారి ఆశ్రమములో మఠాధిపతిగా డాన్ గొన్జాంగా వారి ఆధ్వర్యములో చేరారు. అక్కడ కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. వారి యొక్క గ్రామము ఈ యొక్క మఠానికి దగ్గరగా ఉండటం వల్ల వచ్చిపోయే వాళ్ళంతా కూడా చూసి ప్రార్థనలో నిమగ్నమై ఉన్న ఈయనకు కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉండింది. అందుకే ఇక్కడ 2 సంవత్సరాలు ఉన్నారు. 1212వ సంవత్సరంలో పరిశుద్ధ సిలువ మఠములో చేరి 1220లో పవిత్ర గురుపట్టాభిషేకాన్ని పొందారు. క్రీస్తు ప్రేమ కోసము హతసాక్షిగా మరణం పొందాలని ఈ ఫ్రాన్సిస్ సభకు చెందిన వారు ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి మొరాకో అనే ఈ పట్టణంలో వారు హతమార్చబడ్డారు. క్రీస్తు సందేశాన్ని అందించేటప్పుడు అన్నది ఈయన గుండెల్లో బలంగా నాటుకొని పోయింది. తాను కూడా క్రీస్తు ప్రేమ కోసం ఒక వేదసాక్షి మరణాన్ని నేను పొందాలి అనే ఆశ అంతోని వారిలో ఉండింది. ఆయన గురుపట్టాభిషేకం తర్వాతనే ఫెర్డినాండో అని జ్ఞానస్నానం తీసుకున్నప్పటికీ గురుపట్టం తర్వాత అంతోని అనే నామకరణంతో ఆ యొక్క గురుపటాన్ని స్వీకరించాడు. పేదరికం, పవిత్రత, విధేయత అనే పుణ్యవ్రతాలు తీసుకొని ఫ్రాన్సిస్ సభ గురువుగా ఆఫ్రికాకు బయలుదేరాడు. కానీ ఆయన తలంచినట్లుగా అక్కడికి వెళ్ళలేకపోయాడు. మళ్ళీ ఇటలీ దేశంలోని సిసిలీ అనే ప్రాంతంలో వచ్చి పాదువాలో ఆయన సేవలు అందించాడు అన్నది మనకు అర్థమవుతుంది. గురువుగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రసంగించి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. పేదలను ఆదరించాడు.
ఇతరులతో మర్యాదపూర్వకంగా మెలిగాడు. మరి ఎక్కువగా పాప సంకీర్తనాన్ని ఎంతో గట్టిగా ప్రోత్సహించి ప్రజలను తాను విశ్వసించినటువంటి పవిత్ర గ్రంథములోని ఉపమానాల ద్వారా, ప్రభువు చేసినటువంటి అద్భుతాల ద్వారా వారి యొక్క హృదయాలను మారు మనస్సు పొందులాగున వారిని నడిపించాడు అన్నది మనకు అర్థమవుతోంది. పునీత అంతోని వారు ఒక అద్భుతమైనటువంటి పునీతుడు అని మనకు తెలుస్తూ ఉంది. ఈయన వేద శాస్త్ర బోధకుడు, డాక్టర్ ఆఫ్ ద చర్చ్గా ఆయనకు బిరుదును కూడా శ్రీసభ వారికి వసగుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, వేద పండితుడు కూడా. ఎన్నోసార్లు పునీత అంతోని గారి యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకొని ఉన్నాం, విని ఉన్నాం, విశ్వసిస్తున్నాం. కొన్నిసార్లు బహుశా యేసు ప్రభువు కంటే ఎక్కువగా పునీత అంతోని వారినే తలంచుకొని బహుశా ప్రభువును కూడా పక్కన పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయేమని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అంతగా ఈ పునీతుడు మనందరి హృదయాల్లో పదిలంగా నిలిచి ఉన్నాడు. అందరం కూడా ఇక్కడ అంతోని వారి భక్తులంగా ఈ పూజా బలిలో పాల్గొంటూ ఉన్నాం. ఈ పండుగ రోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు చదవబడినటువంటి పట్టణాల ఆధారంగా ఈ పాదువాపురి అంతోని వారి జీవితము నుంచి ఏమి నేర్చుకోవాలి అన్నటువంటి అంశాలను క్లుప్తంగా మీ ముందు ఉంచుతూ ఉన్నాం. ధ్యానం చేసుకుందాం. ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచి యేసు ప్రభువుకు నిజమైనటువంటి శిష్యులముగా ఆ యేసు ప్రభు యొక్క పరిచర్యను మన భుజస్కంధాలపై వేసుకొని, మరి ముఖ్యంగా ఈ సినడ్లో 2వ భాగంలో మనము ఉన్నాము. 2025లో మహాజూబిలి కూడా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ సందర్భమున ఆయన జీవిత విశేషాల్లో మనము ఏమి నేర్చుకోవాలి అన్నది కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. పునీత అంతోని వారికి మనకు తెలుసు, ఈయన గొప్ప ప్రసంగికుడు అని మనకు తెలుసు. ఎప్పుడు ఏ విధంగా అయ్యాడన్నది మనందరం కూడా తెలుసుకొని ఉన్నాం. పవిత్ర గ్రంథం పట్ల గాఢమైన ప్రేమ ఉంది. నిగూఢమైనటువంటి రహస్యాలు, యేసు ప్రభు యొక్క తత్వము, మనస్తత్వం కూడా ఆయన ఎక్కువగా కలిగి ఉన్నాడు. పవిత్ర గ్రంథం పట్ల ఎంతో అవగాహన ఉంది పునీతునికి. ప్రతిరోజు కూడా వాక్య పఠనం చేసి ధ్యానం చేసేవాడు. తన యొక్క పనిని పవిత్ర గ్రంథమును చదవకుండా ప్రారంభించేవాడు కాదు అన్నది మనకు అర్థమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతటి మహా పునీతుని జీవితాన్ని నెమరు వేసుకుంటున్న మనము కూడా పవిత్ర గ్రంథానికి ప్రాముఖ్యతనివ్వాలి. ఈ సినడ్లో కూడా ప్రథమంగా పవిత్ర గ్రంథము, పవిత్ర గ్రంథ పఠనము వ్యక్తిగతంగా మనము చదవాలి, ధ్యానము చేయాలి అని, అలాగే పవిత్ర గ్రంథంలో చెప్పబడిన విధంగా ఆ క్రీస్తు ప్రభు మనకు ఆదేశించిన మేరకు పవిత్ర గ్రంథ పఠన ఆధారంగా మన జీవితాలు కొనసాగాలి అని పోప్ ఫ్రాన్సిస్ పాపు గారు కూడా మన నుంచి కోరుకుంటున్నారు. చిన్న చిన్న ఉదాహరణలు మీరు మనసు నొచ్చుకోకుండా, మనము కూడా గురువులైతేనేమి, కన్యాస్త్రీలు, సామాన్య ప్రజలు దేవుని యొక్క వాక్య పఠనాలను ప్రతిరోజు దివ్యబలి పూజలో ఆదివారం రోజు కూడా మనము చదువుతూ ఉంటాము. ఇట్ ఈజ్ ఎ ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మంచిగా చదివే వాళ్ళను ఎన్నుకోవాలి. ఆ పఠనము ఇతరులకు అర్థమయ్యే రీతిలో చదివేదానికి మనం ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు ఎన్ని గంటలు ప్రసంగం చెప్పినా ఒక్కసారి ఆ వాక్యాన్ని అర్థవంతంగా మనం చదివినప్పుడు ఆ వాక్యము వారి యొక్క గుండెల్లో హత్తుకు పోతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, చదివే వాళ్లకు కాస్త కొన్ని నిమిషాలు మనము గురువు కానీ లేక ఈ ఇన్ఛార్జ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు ఆ పఠనం ఉంటుంది, మేము ఎక్కడో ఉంటాం, ఆ మైక్ ఎక్కడో ఉంటుంది, వాళ్ళు చదివేది ఎవరికి వినపడదు.
అర్థం కాదు. దీనిని గమనించాలి. అలాగే ఈ పూజా కార్యక్రమాల్లో అనేక విషయాలు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల విశ్వాసం అండి మాది, 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు అని చెప్తూ ఉంటాం. ఎన్ని సంవత్సరాలు అన్నది కాదు, ఎన్నిసార్లు మనం అర్థవంతంగా పూజలో పాల్గొన్నాం, వాక్యం విన్నాము అన్నది మనము అవగాహన చేసుకొని ఆ మేరకు మన యొక్క జీవితాల్లో విశ్వాసాన్ని పొందేదానికి, పెంపొందింప చేసుకునేదానికి ప్రయత్నాలు చేయాలి. పునీత అంతోని వారికి దివ్య సప్రసాదము పట్ల ఎనలేని భక్తిని ఆయన కనబరిచాడు అన్నది మనకు అర్థమవుతుంది. దివ్య సప్రసాదం చాలాసార్లు మనం దేవాలయంలో ప్రవేశిస్తూ ఉంటాం. దివ్య సప్రసాదం మందసం ఉంటూ ఉంది. ఎంతోమంది, చాలామంది మోకరిస్తారు, లేకపోతే శిరస్సు వంచి నమస్కరిస్తారు. ఇది మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. అప్పట్లో ఈ దివ్య సప్రసాదములో యేసు ప్రభువు లేడు అని వితండవాదం చేసేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా మరి ఆయన ఒక సవాలు విసిరి, ఎవరైతే విశ్వసించలేదో 3 రోజులుగా ఒక గాడిదను పచ్చిగడ్డి మేపకుండా తీసుకొని రండి నా దగ్గరికి. ఈయన కూడా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట. ఆ దివ్య సప్రసాదాన్ని ఆ గాడిద ముందు ఉంచినప్పుడు అది పచ్చిగడ్డి పక్కన ఉండినప్పటికీ కూడా దాన్ని లెక్క చేయకుండా దివ్య సప్రసాదముకు శిరస వహించింది, మోకరించింది అన్న విషయము మనకు అర్థమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదాన్ని మనం స్వీకరిస్తూ ఉన్నాం. ప్రభువు మనతో మమేకమవుతూ ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రభువు మనకు బోధించినటువంటి శాంతి, సమాధానము, క్షమాపణ ఇవన్నీ కూడా ఎక్కడ పోతూ ఉన్నాయి? ఆ ప్రభువును స్వీకరించిన మనం ఇతరులతో ఏ మేరకు మనం మెలగగలుగుతూ ఉన్నాం? ఆ విశ్వాసాన్ని ఎంతవరకు మనము బయటికి చెప్పగలుగుతూ ఉన్నాం అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక ఈయన ఎంతో వినమ్ర హృదయుడు, నిరాడంబర జీవితాన్ని జీవించినటువంటి పునీతుడు అన్నది మనకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా తన తెలివితేటలను గురించి కానీ, అద్భుతాలు ఎంతో ప్రజలందరూ గర్వపడే విధంగా ఆయన చేసినటువంటి అద్భుతమైన ప్రసంగాలు వింటూ ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా నాకే తెలివితేటలున్నాయి, నేనే చేయగలుగుతూ ఉన్నాను అన్నటువంటి ధీమా కానీ గర్వం కానీ లేకుండా వినయముతో, ఓర్పు, మర్యాద కలిగి ఆయన జీవించాడు అన్నది ఆయన యొక్క జీవితము నుంచి మనం నేర్చుకోవచ్చు. మనం కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ వినయాన్ని కలిగి జీవించటము నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. వినమ్రత అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. దీనిని ఆ పునీత అంతోని వారి యొక్క జీవితాన్ని చూసి మనం నేర్చుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఈయన పేదల పట్ల కరుణను చూపించాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనములో, తన భోజనమును పేదలకు వడ్డించువాడు దేవుని దీవెనలు పొందుతాడు అన్న విధంగా ఆ వాక్యం మనకు చెబుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కరువు వచ్చింది, తుఫాను బాధితులు కష్టంలో ఉన్నారు, పేదరికంలో ఉన్నవాళ్ళు అలమాడుతూ ఉన్నారు, వారికి భోజన సదుపాయాలు లేవు. అలనాడు మోయిజు పాత నిబంధన గ్రంథంలో ప్రార్థన చేస్తే మన్నాను కురిపించాడు దేవుడు. అలాగే అంతోని వారు కూడా ప్రార్థన చేశాడు. ఈ కరువు కాటకములో ఉన్నటువంటి ప్రజల కోసం ప్రార్థన చేశాడు. అప్పుడు అద్భుత విధంగా ఆ రొట్టెను, ద బ్రెడ్ దట్ వాజ్ poured అవుట్ ఫ్రమ్ హెవెన్. అందుకే అంతోని వారి భక్తులు ఈ పూజా బలికి వచ్చినప్పుడు బ్రెడ్ను తీసుకొని వస్తూ ఉంటారు. ఇది ఆ అద్భుతాన్ని మనకు గుర్తు చేయాలి. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని మనం గమనించాలి. ఆ ప్రార్థన ద్వారా అద్భుతాలు ఏ విధంగా క్రీస్తు ప్రభు కూడా ప్రార్థించాడు, పునీత అంతోని వారు కూడా ప్రార్థన చేశారు. కాబట్టి ఆ ప్రార్థన యందు పట్టుదల, ఆసక్తిని మనము కలిగి జీవించేదానికి ప్రయత్నం చేయాలి. క్రైస్తవ విశ్వాసాన్ని సంరక్షించాడు. అప్పట్లో దెర్ ఆర్ సో మెనీ హెరెసీస్. ఆల్ దోస్ హెరెసీస్ హీ యూస్ టు కండెమ్. Therefore, he was called saint of the hammer. అటువంటి
విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలు కావచ్చు, మాటలు కావచ్చు, ఎన్నో సందేశాలు కావచ్చు, వాటినంటిని కూడా తిప్పికొట్టాడు. అవన్నీ కూడా అబద్ధము అని ఆయన గట్టిగా చెప్పగలిగాడు. అందుకే ఈ హెరెసీ, ఈ విరోధమైనటువంటి సిద్ధాంతాలన్నీ కూడా మనము హ్యామర్ అంటే సుత్తిలాగా దానితో బలంగా ఆయన ఎదుర్కోగలిగాడు. నిజమైనటువంటి సందేశాన్ని, ఆ విశ్వాసాన్ని ఇతరులకు కూడా కలగజేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్ర గ్రంథంలో మనకు చెబుతూ ఉంది, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, వినుట వలన విశ్వాసము అధికం అవుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మనం కూడా విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవాలి అంటే ప్రార్థనలు అవసరం. ఆరాధనలు చేస్తూ ఉన్నారు, ద హీలింగ్ సర్వీస్ అంటూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, ఆరాధన గీతాలన్నీ కూడా మనం ఎంతో ధ్యానపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి మనసుతో నిర్వహించుటకు కావలసినటువంటి ఆ ఆసక్తిని భగవంతుడు పునీత అంతోని వారి జీవితం ద్వారా మనకు కలగచేయాలని ప్రార్థించుకోవాలి. అలాగే పునీత అంతోని వారిని విజ్ఞాపన ప్రార్థనలు చేసేవాడట. విజ్ఞాపన ప్రార్థనలు చేసి ఈయన ప్రార్థిస్తే ప్రత్యేకంగా పోగొట్టుకున్నటువంటి వస్తువులు తిరిగి దొరుకుతాయని చెప్తారు. దానికి ఒక ఉదాహరణ ఏం చెప్తూ ఉన్నాడు, ఆయన గురువుగా ప్రతిరోజు కీర్తనలు కావచ్చు, దేవుని వాక్యాలు కావచ్చు, డైరీ అని అంటాం కదా, డైరీ, ఆ డైరీలో రాసుకునేవాడట. ఆ ప్రార్థన పుస్తకం, ఆయన ప్రార్థన పుస్తకములో రాసుకునేవాడట. మనం కూడా మన యొక్క గురు విద్యార్థులను చూసినప్పుడు వాళ్ళు కూడా ప్రతిరోజు వారికి చదవబడినటువంటి ఆ బైబిల్ గ్రంథము, ఆ రోజు పఠనము, సువిశేష పఠనమును ధ్యానం చేసుకొని వాళ్ళకు ఏమి కలిగింది అన్నది రాసుకుంటారు. ఒక గురు విద్యార్థి, ఆ మఠములో ఉన్నటువంటి ఒక గురు విద్యార్థి నావిస్ ఆ యొక్క పుస్తకాన్ని దొంగిలించాడట. అంతోని వారికి చాలా కోపం వచ్చింది. కోపంతో ఆయన మనస్సు నొచ్చుకుంది, బాధపడుతున్నాడు. కానీ ప్రార్థన చేశాడట. ఆయన ప్రార్థన చేస్తే మరి బహుశా ఆయన రాసుకున్నటువంటి మాటలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఆ గురు విద్యార్థి, ఆ నావిస్కి మారు మనసు కలిగి ఆ పుస్తకాన్ని తిరిగిచ్చాడు. అలాగే ఈ గురుత్వ జీవితమందు ఆసక్తి లేక ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. పుస్తకాన్ని తిరిగి ఇవ్వడమే కాక గురు విద్యార్థిగా కొనసాగి ఆయన గురువుగా అభిషేకం పొందాడు. ఇంతటి గొప్ప ప్రార్థనలు చేసే విజ్ఞాపన ప్రార్థనలకు ఈయన ఒక ఉదాహరణ మనకందరికీ కూడా. కాబట్టి పోగొట్టుకున్న వస్తువులు మరలా దొరకాలి అని పునీత అంతోని వారిని ప్రార్థన చేస్తాం. మనందరికీ కూడా అద్భుత విధంగా ఎక్కడో మర్చిపోయినటువంటి వస్తువులు కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రార్థిస్తే అవి తప్పకుండా మనకు దొరుకుతాయి అన్నది ఈ పునీతుని యొక్క జీవితము ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారు పూర్తిగా దేవునిపై ఆధారపడి జీవించాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. చాలాసార్లు మనకు కూడా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అనారోగ్యము, అనేకమైనటువంటి సమస్యల్లో మనం సతమతం అవుతూ ఉంటాం. మనము ప్రథమంగా మరిచిపోయేది ఏమిటంటే దేవుణ్ణి ప్రార్థించాలి. బహుశా అది ఎటువంటి సమస్య అయినా మన ప్రార్థనలో ఆ భగవంతుని దగ్గరికి తీసుకువెళ్ళాలి అని కీర్తనకారుడు మనకు చెబుతూ ఉంటారు. ఎంతోమంది మనకు తెలియపరుస్తూ ఉంటాడు. దేవుని యొక్క కృపపై ఆధారపడి ఈ పునీతుడు జీవించాడు. పౌలు మహర్షి కూడా తాను రాసినటువంటి లేఖల్లో ఆయన చెబుతూ ఉంటాడు, నీ కృప నాకు చాలును. దేవుని యొక్క కృప ఉన్నప్పుడు తప్పకుండా ఎటువంటి సందర్భమునైనా మనం సునాయాసంగా గెలగవచ్చు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కృప, ఆయన అనుగ్రహము, ఆయన యొక్క మరియ తల్లి కూడా దేవుని యొక్క అనుగ్రహము పొంది ఉంది. అందుకే దేవదూత కూడా అనుగ్రహ పరిపూర్ణురాల. ఈ అనుగ్రహములో జీవించాలి అని అంటే క్రైస్తవ సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రార్థనా పరులుగా మనం జీవించినప్పుడు ఆ కృప అన్నది మనకు వసగబడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తాం.
వరుసలో ఉంటాం. కానీ చాలాసార్లు అది భక్తిపూర్వకంగా స్వీకరిస్తున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాగే అద్భుతాలు చేశాడు. అద్భుతాలు చేసినప్పుడు క్రీస్తు ప్రభుని ప్రార్థించాడు అన్నది మనకు అర్థమవుతోంది. క్రీస్తు ప్రభు కూడా తన యొక్క అవసరములో దేవుణ్ణి ప్రార్థించాడు. కష్టకాలంలో ఆయన ప్రార్థన చేశాడు. ఆయన రోదన వేదన పడుతూ ఉన్నప్పుడు భగవంతుని ప్రార్థించాడు. ప్రభు, ఇగో ఈ పాత్రను, ఈ బాధ కష్టము దీనిని నా నుంచి తొలగివేయండి, లేకపోతే ఈ యొక్క శోధన నా నుంచి తొలగివేయండి అని ఆయన కూడా ప్రార్థన చేశాడు. అయితే నా చిత్తం కాదు ప్రభు, నీ చిత్తం అన్నాడు. అలాగే మరి ప్రవక్తలు కూడా పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి ప్రార్థించారు, ఆ విధంగా అద్భుతాలు చేయగలిగారు అన్నారు. అంతోని వారు కూడా ప్రార్థన చేసి దేవుని యొక్క అద్భుతాలు ప్రజల ముందు ఉంచగలిగాడు. అలాంటి విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ఆ అద్భుతాలు మనకు కూడా సమకూర్చబడతాయి. వేదశాస్త్రాన్ని లోతుగా అర్థం చేసుకున్నాడు ఆయన. వేదశాస్త్రాన్ని అర్థం చేసుకున్నాడు. చాలాసార్లు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పూజా కార్యక్రమాలు నిర్వహిస్తేటప్పుడు కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని మనము అలాగే మనం చేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు ప్రతిగా ఇంకొక విధంగా కూడా నిర్వహిస్తూ ఉంటాం. అలాగే వేదశాస్త్రాన్ని ముఖ్యంగా పవిత్ర గ్రంథాన్ని చదివి మనం ధ్యానం చేసుకోవటం కాదు, శ్రీసభ నుంచి వచ్చినటువంటి పాపుగారుల యొక్క పత్రాలు, ద ఎన్సైక్లికల్స్ ఆఫ్ ది హోలీ ఫాదర్, we should be able to, the parish priest will be telling to you, and there will be so many things are available in YouTube. We spend so much of time, hours and hours, పనికి మాలిన విషయాలన్నీ చూసి మనము మనశ్శాంతిగా ఉండం, ఇతరులను కూడా మనశ్శాంతిగా ఉండనీయం. మరి ముఖ్యంగా మన యొక్క కుటుంబాల్లో ఈ స్త్రీల గురించి చెప్తూ ఉంటారు. వీళ్ళు ఎన్నెన్నో ప్రోగ్రాములు, ఇవన్నీ ఎండమావులు అవి ఇవన్నీ చూస్తూ ఉంటారండి, దానికి అతుక్కుపోతారని చెప్తూ ఉంటారు. అలా మనం చూస్తామే కానీ కొంత సమయాన్ని మన విశ్వాసం కోసం, విశ్వాసాన్ని అభివృద్ధి పదంగా మన యొక్క క్రైస్తవ జీవితాలు ముందుకు నడవటం కోసం ఎన్ని ప్రయత్నాలు మనము చేస్తూ ఉన్నాం అన్నది మనము గమనించాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సృష్టి పట్ల ఎంతో ప్రేమను కనబరిచాడు మన పాదువాపురి అంతోని వారు. మన ఫ్రాన్సిస్ పాపు గారు కూడా లౌదాతో సి, నీకే స్తోత్రం ప్రభువా అని ఈ పర్యావరణాన్ని గురించినటువంటి లేఖను రచించారు. ఎంతోమంది మరి రికలెక్షన్స్ కావచ్చు, మీకు ఆరాధన కార్యక్రమాలు కావచ్చు, ఆ విషయాలను మీకు బోధించి ఉంటారు, మీకు అర్థమయ్యేలా వాళ్ళు చెప్పి ఉన్నారు. ప్రియమైన సహోదరి, ఇక్కడ ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకాంత్యమును గురించి చెప్తూ ఉన్నారు. సంవత్సరానికి ఈ వాతావరణాలు గ్లోబల్ చేంజ్ ఆఫ్ ద వెదర్ అని మనకు చెప్తూ ఉన్నారు. ఇంకా మనము ఆ వేడిని తట్టుకోలేకపోతూ ఉన్నాము. కాబట్టి మనకు భగవంతుడు ఇచ్చినటువంటి విషయాలను, ముఖ్యంగా నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి అని ఎన్నో కార్యక్రమాల్లో ఎన్నో సందేశాలు మనం వింటూ ఉన్నాం. పరిశుద్ధమైన శుభ్రమైన వాతావరణాన్ని కల్పించటం కోసం మనము కూడా మన వంతు సహాయాన్ని చేయవచ్చు. ఇక్కడ కేవలం ఈ సృష్టికి సంబంధించినటువంటి విషయాలు, ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలే కాదు, కానీ ఈయన ఎంతో మక్కువను కనబరిచాడు అన్న విషయాలు మనకు అర్థమవుతున్నాయి. మనం కూడా మన దైనందినటువంటి జీవితంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మనిషి కూడా దేవుడు సృష్టించినటువంటి బిడ్డలం. మనమందరం కూడా ఎంతోమంది మన సహాయం కోసం బహుశా మనము వారికి ఆదరణ చూపించి కనికరాన్ని వ్యక్తపరిచే అనేక సందర్భాలు ఉన్నాయి. మనకు చేతనైనటువంటి సహాయాన్ని ఇవ్వటం, మనకు చేతనైనప్పటికీ కూడా కొన్నిసార్లు విస్మరిస్తూ ఉంటాము. ఈ విషయములపై మరి పునీత్ అంతోని వారి జీవిత విశేషాలను ఒక మాదిరిగా మనం తీసుకొని మన జీవితాల్లో కూడా ఆయన వలె జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా. అలాగే చివరిగా దైవ సేవ చేయటములో ద జాయ్
that he has experienced in the service of human beings. ప్రభు కూడా చెప్తాడు మత్తయి శుభవార్తలో 20వ అధ్యాయం 28వ వచనంలో, మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. ద జాయ్ ఇన్ సర్వింగ్ అదర్స్. ఆ సేవలో ఎంత మాధుర్యం ఉంది అని ఆయన తన జీవితం ద్వారా వ్యక్తపరచగలిగాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పండుగ నాడు ఆ మహాపునీతుని యొక్క ఈ జీవిత విశేషం కావచ్చు, ఆయన బోధనలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, వేద పండితులుగా లోతైనటువంటి నిగూఢమైన రహస్యాలు కావచ్చు, చక్కగా మనం చదువుకున్నాం, తెలుసుకొని ఉన్నాం. వాటిని పాటించే మనస్సును ఆ భగవంతుడు మనకు దయచేయాలని ఈ పునీత్ అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థన చేసేదానికి మనము ప్రయత్నం చేద్దాం. ప్రభువు శిష్యులను 72 వాళ్ళను పంపించాడు. ఎలాంటి సందర్భము ఈ లోకము నిండి ఉంది, ఈ లోకపు ఆకర్షణలు, ధనము, ఇంకా 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 ఎన్నో వాటి అంతా కూడా మీరు లెక్క చేయకుండా, కాళ్ళకు చెప్పులు కాదు, జోలె కాదు, వీటిన్నింటిని కాకుండా ఎవరి ఇంట్లో మీరు ప్రవేశిస్తారో ఆ ఇంటికి శాంతి కలుగునుగాకనండి. ఎవరైతే నిరాకరిస్తారో వాళ్ళప్పటికే వాళ్ళు దండన చేయబడ్డాడు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. సినడ్ అని మనం చెప్తూ ఉన్నాం, 2వ విభాగంలో ఉన్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాల్లో మనమందరం చురుకుగా పాల్గొనేదానికి ప్రయత్నం చేద్దాం. మన అగ్రపీఠములో యువకులు చురుకుగా పాల్గొంటూ ఉన్నారు. కుటుంబ సభ్యులు మరియు వివాహమైనటువంటి జంటలు ఎంతో చక్కగా విచారణల ప్రకారము రిపోర్టు కూడా ఇస్తూ ఉన్నారు, ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా అర్థవంతంగా మనం నిర్వహించేదానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు పునీత అంతోని వారి పేరును ధరించిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎవరెవరైతే పూజా బలిని సమర్పించడానికి ఆశపడుతున్నారో భగవంతుడు వారి యొక్క తలంపులన్నిటిని కూడా తప్పక నెరవేర్చాలని వేడుకుందాం. ఆ భగవంతుడు ఈ పాదువాపురి అంతోనిని మనందరికీ కూడా ఒక ఆదర్శమైన వ్యక్తిగా, పునీతునిగా, వేద పండితుడుగా, అద్భుతాలు చేసే పరమ పునీతునిగా మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. వారి యొక్క పాలనలో మనం కూడా ఎక్కువగా విశ్వాసాన్ని పొందగలిగి ఆ క్రీస్తు ప్రభువు నిర్వహించినటువంటి ఆ ప్రేషిత కార్యాన్ని మనము ప్రబలం చేద్దాం. మన యొక్క సంఘాల్లో ఆ సాక్షిభూతమైన జీవితాన్ని జీవించుదాం. ఆ దేవుని యొక్క ఆశీస్సులను పొందుదాం. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతునకు కారణములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుంచి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, పాదువాపురి పునీత అంతోని వారి భక్తులారా, ఈరోజు సువిశేషంలో విన్నట్లుగా మీరు నన్ను వెంబడించాడని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రభుని పరిపూర్ణంగా వెంబడించినటువంటి పునీత అంతోని వారు కథోలిక సంఘమును కూడా ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. మన మధ్యలో ఉన్నాడు, మనందరినీ దీవించటానికి, మన విన్నపములు ఆలకించుటకు. కాబట్టి మన విశ్వాసాన్ని పటిష్టపరచమని, పునీత అంతోని వారి మధ్యవర్తిత్వం ద్వారా మన కోరికలు మనవులు మనకు దయచేయమని ఆ తండ్రి దేవుణ్ణి వేడుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి,
మీ నామము అన్ని నామముల కంటే ఘనమైనది. మీ పవిత్ర నామమునకు ఘన మహిమను చేకూర్చుచున్న మా సర్వ శ్రీసభను దైవ ప్రేమలో నడిపిస్తున్న మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పూలాంతోని పీఠాధిపతులను, మా గురు పుంగవులందరినీ, మా సంఘ పెద్దలను మీ పవిత్రాత్మ వరములతో నింపి మా అందరి మేలు కోరే చక్కని మేపరులుగా వారిని తీర్చిదిద్దుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నిత్య జ్యోతివైన ప్రభు, పునీత అంతోని వారు ప్రభువాక్య ప్రకటనలో తమ జీవితాన్ని పావనం చేసుకున్నారు. పాపుల మారు మనస్సుకై పరితపించారు. వారి వలె పరిశుద్ధ వాక్యమును బోధించుచున్న సువార్తీకులను, పవిత్ర కూటములు నిర్వహిస్తున్న వాక్య బోధకులను మీరు దీవించి పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రభు ప్రేమను, ప్రభు కృపను గ్రహించి దానిని విశ్వాసులందరికీ మృదు మధురంగా వినసొంపుగా బోధించే వాగ్ధాటిని నిండుగా దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ కృపగల దేవా, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అను ప్రభు వాక్యానుసారము పునీత అంతోని వారు ఆపదలో, అవసరములో, పేదరికములో ఉన్న బిడ్డలెందరికీ స్వయంగా సహాయం చేసి సేవలు అందించి ప్రభునికి ప్రామాణికుడైన శిష్యునిగా పేరుగాంచారు. అటులనే పునీత అంతోని వారి భక్తులమైన మనమంతా పేద సాధల ఎడల ప్రేమ కలిగి వారి అవసరాలలో ఆదుకునే నిజ క్రైస్తవులుగా మమ్ము మలచి దీవించమని ఓ నిరంతర స్తుతి పాత్రుడా, దైవ సాన్నిధ్యంలో ఉన్న అనంత శాంతిని పొందటానికి మౌన ప్రార్థన ముఖ్య సాధనమని పునీత అంతోని వారు త్రికరణ శుద్ధిగా నమ్మి ప్రార్థన ద్వారా ప్రభువునకు అనుంగు శిష్యుడైనారు. మేము కూడా వారి వలె ప్రతి నిత్యము ప్రభుని స్తుతించి ఆరాధించి ప్రార్థనలో గడపడానికి కావలసిన మనోబలమును, స్థిర చిత్తమును మాకు పుష్కలంగా దయచేయమని ఓ మహోన్నత సర్వేశ్వర, పునీత అంతోని వారి మహిమగల మధ్యవర్తిత్వ ప్రార్థనను నమ్ముకున్న పలువురు భక్తులు మీ దరిచేరి ప్రార్థించుచుండగా మీరు వారిని మీ పవిత్ర హస్తములతో దీవించి మీ నిండు ఆశీర్వాదములను, దీవెనలను దయచేసి వారందరి కోరికలను, విన్నపములను ఆలకించి అనుగ్రహించమని కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరముల నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. దయా కనికరములు గల ఓ సర్వేశ్వర, మా అందరి రక్షణ కోసం మీ కుమారుణ్ణి మాకు ప్రసాదించారు. ఆయన యొక్క జీవితాన్ని ఆదర్శముగా తీసుకొని ఎంతోమంది పునీతులు వారి జీవితాలను అంకితం చేశారు. ఆ క్రీస్తు ప్రభు పరిచర్యలో భాగస్థులయ్యారు. మీ సేవకులముగా, అంతోని వారి భక్తులముగా మా అందరినీ కూడా దీవించండి. మాకు అంతోని వారి యొక్క దీనతను ప్రసాదించండి. ఆయన యొక్క గుణగణములతో జీవించే అనుగ్రహాలను మాకు సమృద్ధిగా దయచేయమని
మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కానుకలు ఉన్నాయా? సహోదరి సహోదరులారా, నేనును మీరును సమర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారి గౌరవార్థము మేము సమర్పించు అర్పణములను దయతో అంగీకరించుము. పునీతుని జీవితములో ఈ దివ్య సప్రసాద సంస్కారము నీ ప్రేమను దివ్య శక్తిని ప్రతిబింపజేసినట్లే నీ రక్షణ ఫలములను కూడా మాకు దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనని శ్రీ సభకు పునీత అంతోని వారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పములందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజపుతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ పాదువాపూరి పునీత అంతోని వారితోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరుచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వేడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ పూజా బలికి నేను బయలుదేరినప్పుడు ఎంతోమంది అనారోగ్యంతో బాధపడే వాళ్ళందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి తండ్రి గారు అని చెప్తూ ఉన్నారు. అనేకమైనటువంటి రోగాలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. రెండవది ఆర్థిక ఇబ్బందులు. ఈ ఇబ్బందులు ఎంతో చెడు దారిలో పయనించేదానికి దోహదపడుతూ ఉన్నాయి. మూడవది యువకులు వారి యొక్క భవిష్యత్ ప్రణాళికను నిర్ణయించుకోలేక సతమతమవుతూ ఉన్నారు. ఇటువంటి వారందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఎంతోమంది నిరాదరణ, కుటుంబాల నుంచి నిరాదరణ పొందే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే మనకు 5 సంవత్సరాలు సేవలు అందించిన వికే స్వామి వాళ్ళ సోదరుడు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నేడు రేపు అన్న విధంగా ఉన్నారు. ఈ విధంగా ఎన్నో ఉన్నాయి ప్రేమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు పూజా తలంపులు చదవలేకపోతున్నామని చెప్పినప్పుడు నాకు కూడా కొంచెం అసౌకర్యం కలిగింది. కానీ ఆ తలంపులందరి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఫాదర్ గారు చెప్పినట్లు బిషప్ హౌస్కు ఇస్తారు. ఆ పూజలన్నీ కూడా సక్రమంగా నిర్వహించేటట్లు వారు శ్రద్ధ తీసుకుంటారు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇటువంటి కోరికలు ఎన్నో ఉన్నాయి. ఆ భగవంతుని వైపు మన యొక్క చేతులను చాచి ఈ పరలోక జపాన్ని పాడేదానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ తెలిసిందే కాబట్టి అందరం కలిసి పాడేదానికి ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్న మాటలు ఒకవేళ మొదటిసారి విని రెండవసారి పాడేటప్పుడు అందరూ కూడా కలిసి పాడేదానికి ప్రయత్నం చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పలుమార్లు మహిమను కొనియాడగా, పలుమార్లు నీ మహిమను కొనియాడగా, నీ రాజ్యమును మాకు వనగూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. స్వర్గాన నీ చిత్తము ఎలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. స్వర్గాన నీ చిత్తము ఎలాగునో, భువనాన నీ చిత్తము నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారములు మాకు, ఈనాడు కావలసిన దయతోడ సమకూర్చి పోషించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము కలకాలము. రుణవంతులను మేము క్షమించులా, రుణబంధముల నీవు తొలగించుమా. రుణవంతులను నీవు క్షమించుమా, రుణబంధముల నీవు క్షమించుమా. సాతాను శోధనలో పడనీయక, సాతాను శోధనలో పడనీయక, సదా మమ్ము కీడు నుండి తప్పించుమా.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
శాంతి సహనమునసగి అద్భుతమేనివ్వు ప్రభువు ఏకైక మార్గమేనివ్వు శాంతి సహనమునసగి అద్భుతమేనివ్వు ప్రభువు ఏకైక మార్గమేనివ్వు పరమ పావనకు మేఘమేరాయి ఆమెను చూసి కలుచు కనిపించగలాయి పరమ పావనకు మేఘమేరాయి ఆమెను చూసి కలుచు ప్రభువు ఇది కనరాగోచరిందు నీవు దేవుడే తనకు తానుగా బలిగా తీర్చినవిందు అవునవిందు ఇది కనరాగోచరిందు నీవు దేవుడే తనకు తానుగా బలిగా తీర్చినవిందు మధురమైన విందు ప్రభు చెంతకు చేర్చును స్వర్గలోక విందు పాపభారమునిచ్చు మధురమైన విందు ప్రభు చెంతకు చేర్చును స్వర్గలోక విందు చీకటి నిండిన బ్రతుకులను వెలుగుల విందు ఆకలి కాంచిన బ్రతుకులను సంతృప్తిని ఇచ్చే విందు చీకటి నిండిన బ్రతుకులను వెలుగులు ఇచ్చే విందు ఆకలి కాంచిన బ్రతుకులను సంతృప్తిని ఇచ్చే విందు నడిపించగాలి పరమ పావనిలో మరిందు మేఘమేరాయి ఆమెను చూసి కలుచు కనిపించగాలి పరమ పావనిలో మరిందు మేఘమేరాయి ఆమెను చూసి కలుచు పరమనిందు కనరాగోచరిందు నీవు దేవుడే తనకు తానుగా బలిగా తీర్చినవిందు పరమనిందు ఇది కనరాగోచరిందు నీవు దేవుడే తనకు తానుగా బలిగా తీర్చినవిందు ప్రేమచే ప్రజ్వలించిన పునీతంతోని వారా మా కొరకు ప్రార్థించండి మా కొరకు ప్రార్థించండి మీ జపములచే ఆత్మల రక్షించ దీక్షను పొందిన వారా మా కొరకు ప్రార్థించండి మా కొరకు ప్రార్థించండి దివ్య రక్షకుని మార్గము బోధింప అంకితమైన వారా మా కొరకు ప్రార్థించండి మా కొరకు ప్రార్థించండి అనేక అద్భుత మహిమలు చూపగ వరములు పొందిన వారా శరణన్ని దరి చేరిన దయతో మనవులు తీర్చెడి వారా మా కొరకు ప్రార్థించండి మా కొరకు ప్రార్థించండి
దివ్యవాణి ముక్తిరి భాగ్యము పొందిన తోనివారా దైవ ప్రేమ చే ప్రజ్వలించిన పునీత తోనివారా నీ జపములచే ఆత్మల రక్షింప దీక్షను పొందిన వారా దివ్య రక్షకుని మార్గము గురింప అంకితమైన వారా అనేక అద్భుత మహిమలు చూపగ వరములు పొందిన వారా శరణని నీదరి చేరిన దయతో మనవులు తీర్చెడి వారా దివ్యబాలుని ముద్దుడు భాగ్యము పొందిన తోనివారా పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మేము ఎడబాయినట్టులా చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను స్తుతితులుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువ, పునీత పాదువాపురి అంతోని గారి భక్తి శ్రద్ధలతో సువార్త పరిచర్య నిర్వహించి నిత్య జీవన భాగ్యమును నీతో శాశ్వత ఐక్యమును సాధించెను. అతని సంస్మరణము నాడు మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము ద్వారా పరమానందమును అనుభవించు యోగ్యతను మాకు కూడా దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందమంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరం నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలును ప్రస్తుత కీడు నుండి మిమ్ము విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక.
దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీతుని అంతోని వారితో కలిసి నిత్యశాంతి యందు ఏకమవ్వ అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నింటిలో పాలు పంచుకొని విచ్చేయుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతోని వారి భక్తులారా, ఈ పండుగను నూతనంగా వచ్చినప్పటికీ గురుశ్రీ అలోషియస్ గారు, ఫాదర్ ప్రణయ్ మరియు అంతోని ముత్తు ఎంతో చక్కగా నిర్వహించారు. ప్రతిరోజు కూడా నాకు వచ్చి చెబుతూ ఉన్నారు. మధ్యలో నేను రాలేకపోయాను, కానీ ఎన్నో కార్యక్రమాలను నిర్వహించినటువంటి మన గురువులకు ముందుగా మన యొక్క చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేయాలి. థ్యాంక్ యూ ఫర్ అలోషియస్ అండ్ ప్రణయ్. అలాగే ద ప్యారిష్ ఎల్డర్స్, సిస్టర్స్, ఆల్ ది వాలంటీర్స్ పునీత్ అంతోని వారి ఏడల భక్తిని కనబరుస్తూ ఎంతో చక్కగా మీ యొక్క సహకారము ఫాదర్ గారికి ఉంది కాబట్టి మనందరి తరపున వారికి కూడా మన యొక్క అభినందనలు, దేవుని యొక్క దీవెనలు ఉంటాయి. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతోని వారి భక్తులారా, మన గురువులందరూ కూడా వచ్చి మనతో కలిసి ఈ పూజా బలిలో పాల్గొని మీ తలంపుల కోసం ప్రార్థించారు. వారందరికీ మీ యొక్క చప్పట్లతో అభినందనలు తెలియచేద్దాం. ఈరోజు పూజలో ఆనందంగా సంతోషంగా మీరు పాల్గొన్నారు. దేవుడు మీ యొక్క హృదయాలను తన అద్భుత హస్తముల చేత తాకి మీకు స్వస్థతనివ్వాలి. అన్ని రుగ్మతల నుంచి మీరు చేసే ప్రణాళికలు ఫలించాలి. పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా యువతీ యువకులు ఖచ్చితంగా వారికి మంచి తోడ్పాటును, పవిత్రాత్మ అభిషేకాన్ని వారికి దయచేయాలని చిన్నపిల్లలు పాఠశాలలన్నీ ప్రారంభమయ్యాయి. వారందరూ కూడా శ్రద్ధగా చదువుకుని జీవితంలో పైకి రావాలని ఆశిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ మై డియర్ పీపుల్. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఫీస్ట్ వన్స్ అగైన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. దయచేసి కూర్చోండి 2 నిమిషాలు. మొట్టమొదటిగా దేవునికి ఎన్నో వందనాలు సమర్పించాలి. ఎందుకంటే గత ఈ 12 రోజులు, ఈ రోజుతో 13వ రోజు మంచి వాతావరణం కొరకు మరియు దేవుని యొక్క ఆశీర్వాదములు మనపై ఉండాలని చెప్పి ఎంతో శ్రద్ధగా ప్రార్థించినటువంటి ఎంతోమంది ఉన్నారు. నేను కూడా ఈ విధంగా అడిగినప్పుడు చాలామంది మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం ఫాదర్ అని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి దేవుడు కూడా మనకు మంచి వాతావరణానికి ఇచ్చినందుకు మరియు అన్ని విధాలుగా మనకి ఈ 13 రోజులు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తూ మరియు మనల్ని ఇంత గొప్ప విధంగా ముందుకు నడిపిస్తూ మరియు ఈ యొక్క పండుగను ఇంత గొప్పగా మనము కొనియాడే విధంగా ప్రభు మనల్ని ఆశీర్వదించినందుకు మొట్టమొదటిగా దేవునికి మన హృదయపూర్వక వందనాలు. మరి రెండవదిగా మన ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి మరియు ఇదే పునీత అంతోని వారి యొక్క పేరుని ధరించినటువంటి మన యొక్క మేత్రాన్లు, అతి మేత్రాన్లు హిజ్ ఎమినెన్స్ పూల్ యాంథనీ గారికి కూడా మన పుణ్యక్షేత్రం తరఫున మన హృదయపూర్వక వందనాలు. మరి కాన్సల్వెన్స్ అందరూ కూడా ఫాదర్స్ వచ్చి ఉన్నారు ఎన్నో చోట్ల నుంచి. మరి వారందరికీ కూడా మన హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. మరి జస్ట్ వన్ సింపుల్ ఫెలిసిటేషన్లా మన కార్డినల్ గారికి ఒక షాల్వను కప్పాలని ఉద్దేశించాము. కాబట్టి మా తండ్రి గారిని ముందుకు వస్తే ఆ షాల్ని కప్తాం. మరియు మన కార్డినల్ గారు చెప్పిన విధంగా ఎంతోమంది సహకరించారు ఎన్నో విధాలుగా. అంటే మనకు కంటికి కనబడకుండా పనిచేసినటువంటి మరి కృషించినటువంటి చాలామంది ఉన్నారు. దాదాపు నిన్న రాత్రంతా కూడా పనిచేస్తూ మరియు
ఈ విధంగా ఈ దేవాలయాన్ని అలంకరించడం కానీ శుభ్రపరచడం కానీ. నిన్నైతే పొద్దున పైనుంచి కింది వరకు చర్చిని మనం కడిగాం. బహుశా చర్చ్ అంటే ఈ విధంగా ఇంత పెద్ద ప్లేస్ని కడగాలంటే సులభం కాదు. అయినా కానీ ఆ విధంగా మన వాలంటీర్స్ అందరూ కూడా ముందుకొచ్చి ఎంతో చక్కగా సహకరించి మరియు ఈ విధంగా అంటే హెల్ప్ చేసినందుకు వారందరికీ కూడా మన హృదయపూర్వక వందనాలు. మరి మీరందరూ కూడా ఈ యొక్క పండుగను ఇంత గొప్ప విధంగా మీరు కొనియాడుకున్నారు కాబట్టి తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదములు మీపై ఉండాలని మరి మన కార్నెల్ గారు చెప్పిన విధంగా మరియు తప్పకుండా పునీత అంతోని వారి యొక్క ప్రార్థన సహాయము మనతో ఉంటూ మరియు మనలందరినీ కూడా ప్రభు మనల్ని ముందుకు నడిపించాలని ప్రార్థిస్తూ మనమందరం కూడా ఇప్పుడు లేచి నిలబడి అంతిమ గీతంలో పాల్గొందాము.